నువ్వుంటే ఓ నందనం ఆవించే బృందావనం. చేసిన కర్మ వారనుభవించగా ఎప్పుడైనా తప్పదన్నా అసలు వడ్డీ తోటి సిసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్నా. అబార్షన్ చేయించుకోవడానికి ఎంత కావాలో అడుగు. చాలా పార్టీల్లో తిరిగే నీకు ఇప్పుడు కళ్ళు తిరిగి కడుపు వచ్చిందని చెప్తే కంగ్రాట్స్ చెప్తానే కానీ నేనే తండ్రిని ఎలా ఒప్పుకుంటాను? వదిన ఎక్కడికి వెళ్ళింది? కట్ అయిందా? ఎందుకైనా మంచిది. ఎవరైనా ఫోన్ చేస్తే వదినే మాట్లాడాలి కదా, తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. వదినయ్య, నీకేదో ఫోన్ వచ్చింది. అది అక్కడ తగలేవే, ముందు నా టాబ్లెట్ ఇయ్యి. ఇదిగో పట్టుకో. నా పరిస్థితి చూస్తున్నావు కదే, ఆ టాబ్లెట్ వదిలేవే. చాలు. అబ్బా చూడవే, చాలు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. శకుంతల, నేను హించెదను. నేనేమైనా అన్నానంటే అన్నారంటావన్నావుగా. మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేయాలనుకున్నావు. ఇప్పుడు నువ్వే ఇంటి బయట ఉన్నావుగా శకుంతల. నీ బుద్ధికి దురదేసి ఇన్ని దుర్మార్గ పనులు చేశావు. అందుకే నీ వంటికి దురద వచ్చేలా చేశాను. ఏదో ఒక రోజు పర్మినెంట్గా నువ్వు బయటికి వెళ్లేలా చేస్తాను. ఈరోజు 6 బయట కూర్చున్నావు. ఏదో ఒక రోజు నడి రోడ్డు మీద ఉండవలసి వస్తుంది. అలా నిలబెట్టకపోతే నేను ప్రతాప్ వర్మకు తల్లినే కాదు. ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేసింది? ఇందాక ఫోన్ చేసింది కూడా ఇదేనా? అమ్మో, ఒకవేళ ఫోన్ ఎత్తుంటే కొంపలు మునిగిపోయేవి. చెప్పు, ఇందాక నువ్వేమైనా ఫోన్ చేసావా? అవును. కొంప ముంచావు కదే. ఒకవేళ ఎవరన్నా ఫోన్ ఎత్తుంటే ఏమయ్యేది? నాకు ఒంటి దురద, నీకు నోటి దురద అనుకుంటాను. అసలు ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావు? మీతో కొంచెం మాట్లాడాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తే నేను ఇక్కడ దొరికిపోతానే.
ఫోన్ పెట్టేయ్. నేను చెప్పేది ఒకసారి వినండి. ముసల్ది కృష్ణారామా అని కళ్ళు మూయడానికి చాన్నాళ్ళు పట్టేలా ఉంది. అందుకే ఇది పెట్టిన తర్వాత స్విచ్ వేస్తే అమ్మా అని ఒక్క కేకతో పై లోకానికి పోతుంది. నాకే కారం కజ్జికాయలు తినిపిస్తావా ముసలి? నువ్వు పోతే నీ పిండం కాకులకు తినిపిస్తాను. వెళ్ళవే, వెళ్ళు. నీ పని అవుతుంది. షబాబాబాబాబాబా. పగలంతా ఉక్కపోతా, రాత్రైతే చలి. ఊసిని, ఇదేంటి ముసిల్ది మరమనిషా? షాక్ కొట్టలేదు, ఎక్కడో తేడా కొట్టింది. ముసిల్ది చావలేదండి. ఏం జరుగుంటుంది? ఎక్కడో తేడా చేసింది. ఏం జరుగుంటుందబ్బా? దీని గురించి ఆలోచించి నాకు చెమటలు పట్టేస్తున్నాయి. ఛే! శకుంతల, నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు, కానీ నిన్ను రక్షించడానికి ఇలా చేయాల్సి వస్తుంది. కొట్టరా? ఆలోచిస్తావే, కొట్టు. అది అమ్మా నందిని, వీళ్ళు అర్జెంట్గా వాటర్ తీస్తా. అక్కయ్య గారు, అయ్యో అయ్యో డాక్టర్, నేను అంబులెన్స్ ఫోన్ చేస్తాను. ప్రతాప్, కరెంట్ షాక్ కొట్టిన వాళ్ళకి ఇలా జరగడం మామూలే. నువ్వేం కంగారు పడకు. ఇదిగో, మీరందరూ బయటికి వెళ్ళండి. కాస్త గాలాడివ్వండి. వెళ్ళండి. మంచి నీళ్లు ఇలా ఇవ్వు. వెళ్ళండి రా, వెళ్ళండి. శకుంతల, ప్లాన్ రివర్స్ అయిందా? నేను అన్నానంటావు గాని నేను అనే దాంట్లో తప్పేం ఉండదు. చెరపకురా చెడేవు అనే సామెత నీకు గుర్తుందిగా? ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు. హాల్లో ఎత్తింగ్ పెట్టి నీ గదిలో కరెంట్ షాక్ కొట్టేలా చేశాను. కరెంటు పవర్ కన్నా
నా పవరే ఎక్కువ షాక్ అయ్యేలా చేస్తుంది. జాగ్రత్త. అశ్విన్, రెండు చేతులతో హక్ చేసుకుంటే గాని ఇక్కడి నుంచి కదలని చెప్పేవాడివి. ఇప్పుడు భుజం మీద చెయ్యేస్తేనే చిరాకు పడుతున్నావు. నీకు నా మీద కోపం ఉండొచ్చు, ఉంది. నువ్వు ఆవేశంలో నన్ను ఎన్ని మాట్లాడినా నేను సీరియస్గా తీసుకోను. మన ఇద్దరం సొంత అన్నదమ్ములం కాదు, సవతి తల్లి బిడ్డలు అని ఎంతమంది అన్నా నిన్ను మాత్రం నా సొంత తమ్ముడు కంటే ఎక్కువగా చెప్పుకున్నాను రా. నువ్వంటే నాకు అంత ఇష్టం రా. ఈ కబుర్లు చెప్పడానికేనా నన్ను పిలిపించింది? గుడ్ బై, గుడ్ బై, గుడ్ బై, గుడ్ బై, గుడ్ బై, గుడ్ బై, గుడ్ బై. నాగినీడు టీవీలో చెప్పిందంతా వట్టి అబద్ధం. వాడు నీ మీద కక్ష కట్టే అలా మాట్లాడాడు. కన్నమ్మా, అన్నయ్యకి నువ్వైనా అర్థమయ్యేలా చెప్పు. వీడి మొహం చూపించొద్దని చెప్పమ్మా. నాన్న రిలీజ్ అయినందుకు ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు కన్నమ్మా. నువ్వు కూడా ఎంత సంతోషించావో నేను చూశాను. ప్రతాపవర్మ ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేయడానికి మీరు తప్పుడు దారించుకున్నారు. నాకు అర్థమైంది. నీతి నిజాయితీ లేనివాడు తమ్ముడైనా తండ్రైనా దూరం పెట్టేస్తాను. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? అందరం కాదు కదా, మనిద్దరం కూడా కలిసి ఉండదు. ఇంకెప్పుడు మా ఇంటికి రాకు. మా అమ్మని కన్నమ్మ అని పిలవకు. మా అమ్మ మీ అమ్మ కాదు. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. అమ్మా, మనం పెళ్లి గురించి మాట్లాడుకునే ముందు విఎల్ వారిని ఒకసారి ఇంటికి పిలిస్తే బాగుంటుందేమో. చాలా రోజులు అయింది కాబట్టి ఇంకోసారి కలిస్తే బాగుంటుంది. అయితే నేను రాజలక్ష్మి గారికి ఫోన్ చేస్తాను, మన ఇంటికి రమ్మని పిలుస్తాను. ఏమంటారు? వద్దు సత్యవతి, అలా ఫోన్ చేసి పిలిస్తే ప్రాబ్లం అవ్వచ్చు. ఫోన్ వద్దు. ఏ, ఆవిడ ఫోన్లో ఇన్కమింగ్ కట్ అయి ఉంటుందంటారా? అంటే అది కాదు సత్యవతి, ఇలా మాట్లాడుకోవడానికి పిలిచినప్పుడు ఫోన్లో కంటే స్ట్రైట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి రమ్మని పిలిస్తేనే బాగుంటుంది. లేకపోతే ఫోన్లో పిలిచారని అమరేదిగా ఫీల్ అవుతారు. నిజమే సత్యవతి. మరైతే ఏం చేద్దాం? వాళ్ళ ఇంటికి ఎవరెళ్ళి పిలుద్దాం?
పెళ్లి కొడుకు వాళ్ళింటికి పెళ్లి మాటలయ్యాక పెళ్లి కూతురు వాళ్ళు వెళ్ళడం, పెళ్లి కూతురు వాళ్ళింటికి పెళ్లి కొడుకు వాళ్ళు రావడం లాంటివి సూటిగా చేయకుండా అసలు పద్ధతులేమిటంటే పెళ్లి కూతురు మేనమామ మేనత్త వెళ్ళి ఈ పిలుపుల్లో మాటల్లో ముందుంటారు. అది సాంప్రదాయం. లేవండమ్మా. సాంప్రదాయం బాగానే ఉంది అత్తయ్య గారు, కానీ అన్నయ్య గారు ఎప్పుడు పనుల్లోనే ఉంటారు కాబట్టి మేనమామైనా ఆయనకు కుదరదు. వదినయ్యకేమో కరెంట్ షాక్ వల్ల ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వదినయ్య వెళ్ళలేరేమో. మరి మనం ఏం చేద్దాం చెప్పండి అత్తయ్య గారు. అదే ఆలోచిస్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో శకుంతల్ని వెళ్ళమని అడగకూడదు, తనని మనం అలా ఇబ్బంది పెట్టకూడదు. ఆవిడ కష్టం కూడా మనం ఆలోచించాలి. అంతే కదా శకుంతల, ఏమంటావ్? పర్లేదు, నాకు కాస్త ఓపికంది, వెళ్ళగలను అంటావా? ఏమంటావ్? ఆనా, ఎంత మంచిదాని శకుంతల. పిల్ల శుభం గురించి ఆలోచించి పెద్ద మనసు చేసుకుని నువ్వు వెళ్తానంటున్నావు. వెళ్ళడానికి నిజంగా నీకేమీ ఇబ్బంది లేదు కదా? నేను నీ గురించి ఏమనుకున్నాను, నువ్వు అచ్చంగా అలాగే ప్రవర్తిస్తున్నావు. చాలా మంచి మనసు శకుంతలది. అయితే చక్కగా వాళ్ళింటికి వెళ్ళి ఈ ఇంటి పెళ్లి కూతురు మేనత్త తరపున వాళ్ళని రమ్మని ఆహ్వానించు. వాళ్ళు ఆనందిస్తారు. సర్లే సర్లే, నీకన్నీ తెలుసు, కంగారు పడకు. నువ్వే వెళ్ళి ఎలా పిలవాలో అలా మర్యాదగా రమ్మని చెప్పు, సరేనా? నిజంగా వదినయ్య ఈ పరిస్థితుల్లో ఆవిడకావిడ వెళ్తానని ముందుకొచ్చారంటే నిజంగా గొప్ప విషయమే. అయితే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మన సాంప్రదాయం ప్రకారం వాళ్ళకి పెట్టాల్సిన చీర, స్వీట్లు, గిఫ్ట్లు తీసుకొస్తాను. పదండి. హలో సార్, మీటింగ్ లేట్ అవుతుందండి. 10 minutesలో ఉంటాను. ఓకే సార్. అశ్విన్, పద వెళ్దాం. వస్తున్నా. అత్తమ్మా తీసుకోండి, జాగ్రత్త. ఇటువంటి అది కూడా ఇప్పుడే వస్తాను అత్తయ్య గారు. ఎక్కడ పని అక్కడే ఉంది. పదండి.